లార్డ్. ఈ రోజు దేవుని జీవవాక్యము కీర్తనల గ్రంథము 34వ కీర్తన 3వ వచనము. మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. Psalms 34:3. Let us exalt his name together. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు యేసయ్యను స్తుతించేటప్పుడు నీ ఒక్కడివే కాదు స్తుతించాల్సింది, నీవు నీ కుటుంబంతో కలిసి యేసయ్యను స్తుతించాలి, నీ సంఘముతో కలిసి యేసయ్యను స్తుతించాలి, దేవుని గొప్పతనాన్ని అందరికీ చూపించాలి, ఆయన్ని మహిమపరచాలి. ఈరోజు నీవు ఈ విధంగా యేసయ్యను స్తుతించాలంటే, గణపరచాలంటే నీలో దేవుణ్ణి స్తుతించాలన్న నిశ్చయత, పట్టుదల ఉండాలి. నీవు యేసయ్యను స్తుతిస్తున్నప్పుడు, ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక మొక్క ఎలా అయితే ఎదుగుతుందో అలా నీ మాటలు యేసయ్యను గొప్ప దేవుడుగా చూపించాలి. దేవాది దేవుడు, సర్వశక్తిగల దేవుడు, ఆల్రెడీ గొప్పవాడు, ఘనుడు. నీవు ఆయన్ను గణపరచడం అంటే దేవుడు ఏమై ఉన్నాడో ఆయన్ని నీవు కరెక్ట్గా వర్ణించాలి. ఎప్పుడైతే నీవు యేసయ్యని ఎగ్జాక్ట్గా వర్ణిస్తూ స్తుతించిన రోజు నీ స్తుతి గణపరిచినటువంటి స్తుతి, నీవు యేసయ్యను గొప్ప చేస్తున్నటువంటి స్తుతి. అలాంటి స్తుతి అంగీకరించబడుతుంది. అలాంటి స్తుతి నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది, దీవిస్తుంది, కాపాడుతుంది, హెచ్చిస్తుంది, నీకు నీ కుటుంబానికి తోడుగా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు అలాంటి స్తుతి లోకాధిపతి అయిన యేసయ్య నీ దగ్గర నుండి కోరుకుంటున్నాడు. So my dear friend, today everyone on the earth should praise the Lord. Kings of the earth, all nations, princes, all rulers of the earth, young men and women, old men and children, let them praise the name of the Lord, for his name is very great, his glory towers over the earth and heaven. ఈ జీవవాక్యము నీకు, నీ కుటుంబానికి గొప్ప దీవెనకరంగా మారాలని మేం ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య, ఈరోజు మాకిచ్చిన పరిశుద్ధ వాక్యమును బట్టి నేను స్తుతిస్తున్నాము. తండ్రి, మేము మిమ్ములను స్తుతించి ఆరాధించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరి స్తుతి, ఆరాధన నీ పాదాల చెంతకు చేర్చుకోమని స్తుతికి పాత్రుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.